ఫ్రెండ్స్, అనేక ప్రాంతాల్లో వాళ్ళ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా భారీ స్థాయిలో ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరి మరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా గతానికి భిన్నంగా విభజిత ఆంధ్రప్రదేశ్లో 2014, 2019 ఈ 2 సార్లు జరిగిన సార్వత్రిక ఎన్నికల సరళికి భిన్నంగా ఈసారి భారీ సంఖ్యలో మహిళలు, వృద్ధులు, వికలాంగులు వీరందరూ కూడా అత్యధిక సంఖ్యలో ఉదయం నుంచి క్యూ లైన్లలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి శ్రద్ధాశక్తులు కనబరుస్తున్నారు. అంటే ఓటింగ్ సరళి, ఓటింగ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది, దీన్ని బట్టే ఎవరి వైపు ఓటర్లు మొగ్గు చూపుతున్నారు, ఇది కొంత అంచనా వేయచ్చు. ఎవరికి వారు 2 శిబిరాలు, అటు వైసీపీ కానీ ఇటు కూటమి కానీ ఎవరికి వారు ఓటర్లు తమ వైపే మొగ్గు చూపుతున్నారని భావిస్తారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, వికలాంగులు ఇలాంటి వారు ఈసారి ప్రత్యేకంగా అధిక సంఖ్యలో గంటల తరబడి వేచి ఉండి మరి వాళ్ళు ఓటు వేస్తున్నారంటే సంక్షేమ పథకాల ఫలితాలు అందుతున్నాయని వైసీపీ భావిస్తోంది. అయితే మరోపక్క కూటమి శిబిరం ప్రభుత్వ వ్యతిరేకత భారీగా కనబడుతోంది. అందుకు వీరంతా కరలి వచ్చారు, ఓటేస్తారు అని వారు భావిస్తారు. కానీ స్థూలంగా చూస్తే గతంలో 2019లో జరిగిన ఎన్నికల్లో 79.8% అట్లా జరిగింది. అంటే దాదాపుగా 80% ఓటింగ్ అనుకోవచ్చు. ఈసారి అంతకు మించి జరిగేటువంటి అవకాశం ఉందని మరి పరిశీలకులు చెప్తున్నారు. కారణం ఉదయం 11 గంటల లోపే దాదాపు 25 నుంచి కొన్ని ప్రాంతాల్లో 30% కూడా ఓటు జరిగింది. అంటే ఓటింగ్ ప్యాటర్న్ చాలా వేగంగా జరుగుతోంది. ముఖ్యంగా గత 10 రోజుల క్రితం ఉన్నటువంటి వారం 10 రోజుల క్రితం కనపడినటువంటి ఎండ తీవ్రత ఇవాళ కనపడకపోవటం, అలాగే కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు కురవడం, కొంత వాతావరణం చల్లబడటం, ఇవన్నీ కారణాల దృష్ట్యా మహిళలు, వృద్ధులు, వికలాంగులు కూడా భారీగా తరలి రావటం, ఇవన్నీ కూడా కారణాలు. కొన్ని చోట్ల చెదురుమదురు సంఘటనలు జరిగాయి. వాటిని పోలీసులు సరిదిద్దారు. కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు కొంతసేపు మొరాయించిన వాటిని సాంకేతిక నిపుణులు, టెక్నికల్ టీమ్ వాటిని సరిదిద్దారు. అయితే ఇప్పటికీ అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ అంతటా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో ఓటింగ్ జరుగుతుంది. ఎక్కడ కూడా ఏదో గతంలో ఓటర్లని పోలింగ్ బూత్కి చేరవేయటం, లేదా ఓటర్లని బతిమిలాడో, బామాలో, భయపెట్టో పోలింగ్ బూత్కి తీసుకొచ్చేటువంటి ప్రక్రియ. ఈసారి స్వచ్ఛందంగా చాలామంది ఓటింగ్కి తరలి రావటం ఒక శుభ పరిణామం, కొత్త పరిణామంగానే భావించాలి. చాలా అత్యధిక సంఖ్యలో ఓటర్లు పోలింగ్ బూత్కి తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ముఖ్యమైనటువంటి నాయకులు, అభ్యర్థులు వీరందరూ కూడా ఉదయం 10:30-11 గంటల లోపే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏది ఏమైనా ఒక మార్పు, ఒక ఓటర్లలో ఒక రకమైనటువంటి మార్పు కనబడుతుంది. ఈ మార్పు దేనికి సంకేతం, ఎవరిని అందరం ఎక్కించబోతోంది, ఈ మార్పు వల్ల కలిగేటువంటి ఫలితాలు ఏంటి, ఇవి మరి వచ్చే నెల 4వ తారీఖు వరకు వేచి చూడాలి. ఏది ఏమైనప్పటికీ ఓటర్లలో ఒక రకమైనటువంటి సుహృద్భావ వాతావరణం, ఉత్సాహభరిత వాతావరణం, ఒక రకమైన మార్పు, ఇదంతా కూడా ఒక మంచి ఫలితాలను ఇస్తుందనే దిశగానే భావించాలి. చూద్దాం ఏం జరగబోతుందో.